హాయ్, బాగున్నారా? ఓకే అమ్మ, ఇప్పుడు ఇక్కడ ట్యూషన్ ఉండడం వల్ల పిల్లలకి వచ్చిన లాభం ఏంటి? లాభం ఏంటంటే పిల్లలు ఇక్కడ బడికి వెళ్తారు. ఇక్కడ స్కూల్ ఉంది, మామూలు గవర్నమెంట్ స్కూలు. ఒక పూట వెళ్తే ఒక పూట వెళ్ళక అట్లా చదువుకునే వాళ్ళు కాదు పిల్లలు. అది కాక పిల్లలకి ఇంగ్లీషు అవి అన్నీ ఇక్కడ సవ్యంగా ఉండవు. ఇక్కడ ట్యూషన్ పెట్టిన కాంచి మా అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు. అసలు ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఫోన్లో ఇంగ్లీష్ అది పాటలు పాడతాం, దేవుడి పాటలు, పేపర్లు చదవటం. చక్కగా ఇంగ్లీష్ అనేది బాగా చదువుతున్నాడు. తెలివితేటలు అనేవి ఇక్కడ ట్యూషన్కి వెళ్ళిన కాంచి బాగా పిల్లడికి జ్ఞానం కూడా బాగా వచ్చింది. పిల్లడు ఫస్ట్ క్లాసులలో కూడా వస్తున్నాడు. అసలు అంతకుముందు అవి కూడా సరిగ్గా వచ్చేవి కావు మా అబ్బాయికి. ఇప్పుడు ట్యూషన్కి వెళ్తున్న కాంచి బాగా నేర్పిస్తున్నారు. వాళ్ళు కూడా చక్కగా శ్రద్ధగా పిల్లలకి రోజు చక్కగా ఇంకా ఫస్ట్ క్లాస్లలో మనైతే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు మా అబ్బాయి. 4వ క్లాస్లో ఫస్ట్ వచ్చాడు మా అబ్బాయి. ఈ ప్రైవేట్ లేకపోతే కనుక మరి పిల్లల పరిస్థితి ఎలా ఉండేది? రోడ్లెంబడి తిరగడం, చేపలు పట్టుకోవడం, లేకపోతే బురదగుంటలలో ఆడడం ఇవే చేస్తారు. ఎండల్లో తిరగడాలు పిల్లలు. ఇక రోడ్లెంబడి తిరుక్కుంటూ వాళ్ళతో కొట్టుకుంటూ వీళ్ళతో కొట్టుకుంటూ ఇక ఏడ్చుకుంటూ ఇళ్ళగాడ కూర్చోవడం తప్పితే ఏది ఉండదు. బళ్ళు కూడా ఎప్పుడన్నా ఒకసారి వెళ్తారు, అంత శ్రద్ధగా కూడా వెళ్ళరు. మా మాటలు వినరు. ఎందుకంటే మేము పొద్దున్న లేసి వ్యాపారాలకు వెళ్ళిపోతాం, అంతగా పట్టించుకోము. ఈ ట్యూషన్ వచ్చిన కానీ సాయంత్రం పూట మాలో ఒక్కోసారి మేము లేకపోతే వచ్చి తీసుకెళ్తున్నారు, కూర్చోపెట్టుకుని ట్యూషన్లో శ్రద్ధగా పిల్లలకి నేర్పిస్తున్నారు. ఏమైనా పైనుంచి కూడా ట్యూషన్ చెప్పేవాళ్ళు అయ్యి మా పిల్లలకి బ్యాగులు అయ్యి బుక్కులు అయ్యి పంపిస్తున్నారు. మాకు కొంచెం సహకారంగా ఉన్నారు వాళ్ళందరూ. ఓకే అమ్మ, మరి కొంతమందికి ఇట్లా ప్రైవేట్కి పిల్లలు వెళ్ళి చదువుకునే అవకాశం లేదు కదా? లేదు. మరి మీకైతే ఈ అవకాశం ఉంది. మరి అవకాశం లేని ప్రాంతాల గురించి మీరు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? లేని అవకాశం లేని వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఎందుకంటే పిల్లలందరూ ఇట్లా రోడ్లెంబడి తిరగడం ఏ తల్లిదండ్రులు కోరుకోరు కదా. చదివించాలనుకుంటారు, ట్యూషన్లకు పంపించలేరు. ప్రైవేట్లో డబ్బులు బయట కట్టాలి, పంపించలేరు. అదే బయట వాళ్ళ నుంచి ఇట్లా ట్యూషన్లో మా ఊర్లో పెట్టినట్టు కూడా అన్ని ఊర్లలో పెడుతుంటే వాళ్ళు కూడా చక్కగా చదువుకొని వాళ్ళు కూడా రేపు పొద్దున ప్రయోజకులు అవుతారు బాగా చదువుకొని. అంటే నువ్వు కూడా చదువుకున్న దానివై ఉంటే నీ జీవితం ఎలా ఉండేది? నేను చిన్నప్పుడు ఇట్లాగే మా అమ్మ మా నాన్న శ్రద్ధ తీసుకోక వాళ్ళకి చదువు లేక నేను చదువు లేక చిన్నప్పుడు అడుక్కుందానికి వెళ్ళేదాన్ని. అంటే చెప్పేవాళ్ళు లేరు ఆ రోజుల్లో, అంత చదువు జ్ఞానం లేదు. ఇప్పుడు బాధపడుతున్నాను, ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడతాం, అది చదువు ఇది చదువు అంటే అసలు ఎంతో బాధ. అయ్యో నేను చిన్నప్పుడు చదువుకొని ఉంటే బాగుండు, మా అమ్మ మా నాన్న శ్రద్ధగా నన్ను చదివిస్తే బాగుండు అనుకునేవాళ్ళం. కానీ ఆ అవకాశం ఇప్పుడు లేదు. చదువు లేక ఎంతో ఇబ్బంది. ఎక్కడికి వెళ్ళినా అందరూ ఇంగ్లీష్లలో మాట్లాడతారు, లేకపోతే బుక్కులు ఇస్తారు చదవమని. మాకేమో చదువు రాదు. చిన్నప్పుడు అంత యావలేదు. ఇళ్ళంబడి తిరగడం, పిల్లలంబడి ఆడుకోవడం, ఆ చెట్లు ఎక్కువ దూడలు అడుక్కుందానికి వెళ్ళడం అవి చేసి ఇప్పుడు మా జీవితాన్ని ఇలా చేసుకున్నాం. మా పిల్లలు కూడా అలా అవ్వకుండా వాళ్ళు చదువుకోవాలనే ఒక ఆశ మాది. ఓకే, వెరీ గుడ్.